ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి ఏంటంటే ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. సో అదేంటంటే గేట్ ఎగ్జామ్ గురించి చెప్పబోతున్నాను. సో మనకి గేట్ ఎగ్జామ్లో ఏంటంటే కొంచెం మార్పులు తీసుకొచ్చారన్నమాట. సో దాని గురించే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అండ్ ముందుగా ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి ఈరోజు ఏంటంటే పేపర్లో వేశారు. సో ఇక్కడ చూసుకుంటే హెడ్లైన్స్ చూసుకుంటే ఇప్పుడు బిఏ విద్యార్థి ఒక గేట్ రాయొచ్చు అని ఇచ్చారు. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు దాకా ఏంటంటే మనకి 4th ఇయర్ బీటెక్లో ఉన్న వాళ్ళు మాత్రమే గేట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ అంటే ఇప్పుడు రేపు ఫిబ్రవరి 2021లో జరిగే ఎగ్జామ్. ఓకే, సో మనకి రేపు ఫిబ్రవరి 2021లో జరిగే ఎగ్జామ్కి ఏంటంటే బీటెక్ వాళ్ళతో పాటు బిఏ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. సో అలాగే ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే బీటెక్ 4th ఇయర్ వాళ్ళతో పాటు 3rd ఇయర్ వాళ్ళు కూడా రాయొచ్చు ఎగ్జామ్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఇంకా వచ్చేసి మనకి ఇప్పటి వరకు బీటెక్ 4వ సంవత్సరంలో చదువుతున్న వారు పరీక్ష రాయాల్సి వచ్చేది. సో దాన్ని సడలిస్తూ 3వ ఏడాది విద్యార్థులకు కూడా రాసే అవకాశం కల్పించారు. ఓకేనా, ముఖ్యమైనవి మరికొన్ని మార్పులు. ఓకే, సో ఇప్పటి వరకు ఏంటంటే 25 సబ్జెక్ట్స్ మాత్రం ఉండేదన్నమాట. అంటే గేట్ ఎగ్జామ్ రాసే వాటికి 25 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి, ట్రిపుల్ మెకానికల్, ఈసీ, సివిల్. ఒకసారి అలాగా ఏంటంటే ఇప్పుడు ఒక 2 సబ్జెక్టులు కొత్త సబ్జెక్టులు యాడ్ చేశారు. సో ఇప్పుడు ఆ 2 సబ్జెక్టులతో కలిపి మీకు 27 సబ్జెక్ట్స్ అయినాయి అనమాట. సో మనకు ఆ 2 సబ్జెక్టులు ఏంటంటే ఇప్పుడు హ్యుమానిటీస్ అండ్ సైన్స్, తర్వాత వచ్చేసి మీకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది ఇంకోటి ఉందన్నమాట. మొత్తం 27 సబ్జెక్ట్స్. సో దీన్ని అక్కడ వివరించడం జరిగిందనమాట. సో గేట్ 2020 వరకు ఒక విద్యార్థి ఒక సబ్జెక్టులోనే పరీక్ష రాయాల్సి ఉండేది. ఓకే, ఇప్పుడు వచ్చేసి 2 సబ్జెక్టు రాయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అనుకోండి, నేను సిఎస్సికి అప్లై చేశాను అనుకోండి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ అప్లై చేశాను అనుకోండి. సో నాకు ఏంటంటే హాల్ టికెట్ దాని మీదే వస్తుంది, నేను ఎగ్జామ్ కూడా అదే రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్తో పాటు నేను ఐటీ దానికి కూడా ఏమైనా ఎగ్జామ్ రాయాలనుకున్నాను అనుకోండి. ఓకే, అప్పుడు అవకాశం ఉండేది కాదు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం రాసుకోవచ్చు అనమాట. అట్లా మనకు అలా అవకాశం ఇచ్చారన్నమాట. సో మనకు అట్ ఏ టైం 2 సబ్జెక్ట్స్ కూడా మనం అటెంప్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు గతంలో వచ్చేసి మీకు 2 విడతలుగా 4 రోజుల పాటు ఆన్లైన్ పరీక్ష జరిగేది. సో ప్రస్తుతం కరోనా కారణంగా కొలువులు తగ్గుతాయని ఎక్కువ మంది ఉన్నత విద్య వైపు చూస్తున్నారని భావిస్తున్నారు. అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు కరోనా వాళ్ళు ఏంటంటే జాబ్స్ వస్తాయో లేదో తెలియదు కాబట్టి సో వాళ్ళు ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారన్నమాట. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే కాంపిటీషన్ కూడా చాలా ఏంటంటే బాగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 4th ఇయర్తో పాటు మళ్ళీ 3rd ఇయర్ వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి కాంపిటీషన్ మంచిగా ఉండేటట్టు ఉందన్నమాట. చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇందులో ఏంటంటే మనం ఒక్కసారి ఎగ్జామ్ రాసామనుకోండి, సో అది మనకి 3 ఇయర్స్ వరకు మనకి వ్యాలిడిటీ ఉంటుంది అన్నమాట ఆ స్కోర్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ 3rd ఇయర్లో మీరు రాశారు, సో 3rd ఇయర్లో మంచి స్కోర్ వచ్చింది అనుకోండి, సో మనం అదే స్కోర్ తోటి మనం జాయిన్ అవ్వచ్చు అనమాట. 4th ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. లేదు మనకి 3rd ఇయర్లో మనకి తక్కువ స్కోర్ వచ్చింది అనుకోండి, 4th ఇయర్లో మళ్ళీ అటెంప్ట్ చేస్తాం కాబట్టి మంచి స్కోర్ తెచ్చుకుని ఏంటంటే మనం ఐఐటీస్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ అదే రాసింది చూడండి. ఇక్కడ బీటెక్ విద్యార్థులకు అధిక ప్రయోజనం. సో ఎవరికి అవకాశం కల్పించినా గేట్ రాసేవారిలో 99% మంది బీటెక్ విద్యార్థులే ఉంటారు. సో ఈ దఫా బీటెక్ 3వ ఏడాది విద్యార్థులకు హాజరయ్యేందుకు అవకాశం ఇస్తున్నారని, వారికి బాగా ప్రయోజనం కలుగుతుందని. ఇప్పటి వరకు చివరి ఏడాది విద్యార్థులే గేట్ రాసిన తర్వాత మంచి వర్సిటీలో రాకుంటే మళ్ళీ ఒక ఏడాది వరకు ఎదురు చూడాల్సి వచ్చేది. సో తాజాగా మార్పుల వల్ల 3వ ఏడాది నుంచే స్కోర్ సాధిస్తే సో వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇవాళ పేపర్లో మెయిన్గా వేసిన ఏంటంటే మార్పులు చేర్పులు వచ్చేసి సో మనకి బీటెక్ 3rd ఇయర్కి కూడా ఏంటంటే ఎలిజిబిలిటీ ఇచ్చేదన్నమాట. ఇది ఒక మంచి న్యూస్ అనమాట. సో ఎవరైతే 3rd ఇయర్లో ఏంటంటే రాయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా రాయొచ్చు. కాకపోతే కాంపిటీషన్ మాత్రం చెప్తున్నాం కదండి, సో చాలా టఫ్గా ఉంటుంది అన్నమాట కాంపిటీషను. సో నెక్స్ట్ ఇక్కడ పరీక్షలు జరిగే తేదీలను రాస్తుంది. సో 2021లో మీకు ఎగ్జామ్స్ వచ్చేసి ఫిబ్రవరి 5, 6, 7
12, 13, 14 ఉన్నప్పుడు జరగచ్చు. నోటిఫికేషన్ విడుదల. సో నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు. సో మన నోటిఫికేషన్ వచ్చేసి మీకు ఆగస్టు చివరి వారము లేదా సెప్టెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుంది. సో దేశవ్యాప్తంగా పరీక్షకు దరఖాస్తు చేసుకునేవారు సుమారు 10 లక్షల మంది ఉంటారు. ఈసారి భారీగా పెరుగుతారని అంచనా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో డ్యూ టు ఏంటంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఏంటంటే ఈసారి చాలామంది రాస్తారని అనుకుంటున్నారు అన్నమాట హైయర్ ఎడ్యుకేషన్ కోసం. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా 1.25 lakhs మంది ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్కి అపియర్ అవుతారు అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే కనుక నా వీడియోని లైక్ చేయండి. అలాగే ఏంటంటే మీ వాల్యుబుల్ కామెంట్స్ని ఏంటంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. సో అలాగే మన ఛానల్ ఇప్పుడు దాకా మీరు చూడనట్టయితే కనుక, ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ఆన్ బెల్ ఐకాన్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి డిస్క్రిప్షన్ లింక్లో నేను మీకు ఇక్కడ గేట్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. అంటే మెటీరియల్ కాదు. సో మనకి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఏంటంటే కొంచెం నామినల్ ఛార్జెస్ తీసుకుని ఏంటంటే వాళ్ళు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఏంటంటే కొన్ని అయితే ఫ్రీగా ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటంటే ఫ్రీగా ఇనిషియేట్ చేసిందనమాట. సో గేట్ కోచింగ్ అనేది, అంటే వాళ్ళు వీడియోస్ ఏంటంటే మన లింక్స్ ఇస్తారనమాట. అదే సో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దాని గురించి చేసిన వీడియో కూడా మీకు పైన కార్డ్స్లో ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్ లింక్లో మీకు గేట్కి సంబంధించిన మెటీరియల్ ప్రొవైడ్ అయ్యే ఒక వెబ్సైట్ లింక్స్ కూడా ఇస్తాను అనమాట. సో దాంట్లో మీరు ఓపెన్ చేసుకుని చదువుకోవాలని చదువుకోవచ్చు, లేకపోతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతే. సో అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఏంటంటే ఇప్పుడు ఈ న్యూస్ మీరు పాస్ చేసినట్టయితే కనుక మనకి ఇంకా 6 months టైం ఉందండి గేట్ ఎగ్జామ్కి, ఫిబ్రవరి కాబట్టి. సో మనకి 6 months ఉంది కాబట్టి మీరు ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఏంటంటే మనకి ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, సో మన రోజు ఎంత చదువుకోలేదు ఒక ప్లానింగ్ చేసుకుంటే కనుక మంచిగా ఏంటంటే మనం సక్సెస్ అవ్వచ్చు అనమాట లైఫ్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.